యెహోవా యందు భయభక్తులే సకల ఆశీర్వాదములకు మూలమని దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీకు దేవుని యందు భయము భక్తి ఉందా? దేవుడు అంటే భయం ఉంటే నువ్వు పాపం చేయవు. బైబిల్ గ్రంథంలో 2 యవనస్తులు మనకు కనబడతారు. 2 ప్రత్యేకమైన యవనస్తులే, 2 స్పెషలీ గిఫ్టెడ్, 2 దేవుని చేత ప్రత్యేకమైన విధానంలో ఆశీర్వదించబడిన వారే. కానీ 2 యొక్క జీవితంలో వారి యొక్క డెస్టినీస్ మారిపోయినాయండి. కారణం ఏంటంటే ఒకరిలో దైవ భయం ఉంది, ఇంకొకరిలో దైవ భయం లేదు. 2 దైవికమైన కుటుంబాల్లోనే పుట్టారు, 2 టాలెంటెడ్ యంగ్ మెనే, 2 మంచి కేపబిలిటీస్ కలిగిన వారే. మొదటి యవనస్తుడు ఎవరంటే యోసేపు. దైవ భయము కలిగి బ్రతికాడు కాబట్టే నేనెట్లు ఇట్టి ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపాన్ని కట్టుకుంటానని పొతీఫరు భార్యకు చెప్పి పాపం చేయడానికి అవకాశం వచ్చినా తప్పించుకొని పారిపోయాడు యోసేపు. దేవుడు అనుకున్నాడు, హీఈస్ ద రైట్ పర్సన్. ఈ వ్యక్తి ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన స్థానానికి హెచ్చింపబడడానికి సరిపోయినవాడు. ఎందుకంటే నేనంటే భయం ఉంది యోసేపుకు. ఇంకొక యవనస్తుడు ఎవరంటే బైబిల్లో మనకు కనబడేది సంసోను. నాజీరు చేయబడినవాడు. తల్లిదండ్రులకు దేవుని దూత ప్రత్యక్షమై మీకు ఒక శ్రేష్టమైన కుమారుడు పుట్టబోతున్నాడు, ఐ హ్యావ్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ హిజ్ లైఫ్, అతని జీవితం పట్ల నాకు గొప్ప ప్రణాళిక ఉంది, ఈ సంసోనును ఒక మంచి న్యాయాధిపతిగా నా ప్రజలను ఫిలిస్తీన్ల చేతి నుండి విడిపించడానికి వాడుకోబోతున్నాను. ఎన్నో గొప్ప మాటలు, గొప్ప ప్రవచనాలు, గొప్ప వాగ్దానాలు దేవుడు చేసినప్పటికీ సంసోన్లో ఏం లేదంటే బలం ఉంది, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దైవ భయం లేదంటే భయం లేదు. నిజంగా భయం లేదు. ఫిలిస్తీన్లకు దడ పుట్టించే స్థితిలో ఉన్న సంసోను ఒకనాడు ఫిలిస్తీన్ల చేతిలో దొరికిపోవడానికి, కీలుబొమ్మగా మారిపోవడానికి కారణం ఏంటంటే దైవ భయం అనేది ఒక్కటే మైనస్ అయిపోయింది జీవితంలో. మన లైఫ్లో ఎన్ని ప్లస్లున్నా దైవ భయము లేకపోతే అన్నీ మైనస్లు అయిపోతాయి. ఆ ప్లస్లన్నీ మైనస్లు అయిపోవడానికి పెద్ద సమయం పట్టదేమో అనిపిస్తుంది సంసోను జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే. వెరీ టాలెంటెడ్ యంగ్ మ్యాన్, చాలా శ్రేష్టమైన బలమును దేవుడు సంసోనుకు అనుగ్రహిస్తే దైవ భయము లేక మాటి మాటికి ఫిలిస్తీయ స్త్రీలతో సహవాసాన్ని, సాంగత్యాన్ని చేయడానికి, తన శరీరాశలను నెరవేర్చుకోవడానికి దిగజారిపోయాడు సంసోను. ఈ రాత్రికాల సమయంలో చాలామంది వెళ్ళిపోతున్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టి. చాలామంది సెండ్ ఆఫ్లు, ఫేర్వెల్లు తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారండి. చాలామంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారు అనుకోవట్లేదు ఇంటికి తిరిగి రామని, కానీ కొంతమంది హాస్పిటల్ నుంచి అటే వెళ్ళిపోతున్నారు. ఈ భయంకరమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు నీలో దైవ భయము ఉందా లేదా అని ఒక ప్రశ్న వేసుకుంటున్నావా? డూ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? దేవుడు అంటే భయం నీకుందా? ఒకవేళ దేవుడు అంటే భయము నీకుంటే నిన్ను దేవుడు ఖచ్చితంగా బలపరుస్తాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి నేను తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీలో దైవ భయం ఉందా? సంసోను 3 ఫిలిస్తీ స్త్రీలతో ఆడుకున్నాడండి. ఆ ఆఖరి స్త్రీ సంసోన్తో ఆడేసుకుంది ఫుట్బాల్. మొదటి స్త్రీతో ఆడుకున్నప్పుడు అనుకున్నాడు ఏం పర్వాలేదులే, నేను చాలా టాలెంటెడ్ అనుకున్నాడు. ఆ తర్వాత 2వ స్త్రీ, 3వ స్త్రీ, ఆఖరుకు దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కానీ దైవ భయము లేక సంసోను ఒకానొక పరిస్థితికి వచ్చేసరికి దేవుని ఆత్మ సంసోనును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని శక్తి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నువ్వు బహుశా అనుకుంటున్నావేమో, దైవ భయం లేకుండా నేను ఎన్నిసార్లు ప్రవర్తించినా దేవుడు ప్రేమ కలిగిన వాడు కదండి, దేవుడు కృప కలిగిన వాడు కదా. గాడ్ కీప్స్ ఫర్గివింగ్ మీ, గాడ్ కీప్స్ పార్డనింగ్ మీ, హీ ఈజ్ సో కైండ్, హీ ఈజ్ సో గుడ్, హీ ఈజ్ సో లవింగ్. ఎంత మంచోడో, ఎంత జాలి కలిగిన వాడో, ఎంత పేషెంట్ గాడ్, ఎంత ఓర్పు కలిగిన వాడో, సహనం కలిగిన వాడో అని దైవ భయం లేకుండా నువ్వు బ్రతుకుతున్నట్లయితే బహుశా సంసోను వలె నీ జీవితంలో నష్టపోతావేమో. కొంతమంది అనుకుంటూ ఉంటారు జీవితంలో ఆఖరు క్షణంలో ఆ శిలువ మీద దొంగలాగా, అయ్యా నేడు నన్ను నువ్వు పరదేశంలో నీతో పాటు చేర్చుకో అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని, అలాంటి అవకాశం ఏదన్నా వస్తుందేమో అని కొంతమంది యవనస్తులు చాలా నవ్వులాటగా తీసుకుంటుంటారండి. ఎవ్వరి లైఫ్కి కూడా గ్యారంటీ లేదు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, లేదు దైవ భయము కూడా లేదు అనే స్థితిలో నీవు ఉన్నట్లయితే, ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ప్రియమైన అన్న, అక్క, దేవుని సేవకురాలిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను.
ప్లీజ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దైవ భయము మనం కలిగి ఉండాలి. దైవ భయం మనం కలిగి ఉండకపోతే మన జీవితంలో మనం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్లే. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో వాక్యంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. జోబ్ చాప్టర్ 1 verse 1. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. హీ ఫియర్డ్ గాడ్ అండ్ షన్డ్ ఈవిల్ అనే మాట ఉంది. దేవుని యందు నీకు నిజంగా భయము భక్తి ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటంటే చెడుతనాన్ని విసర్జించడం అంటే తెలుసా? కుక్క అంట వామిట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తింటుందంట. చాలా అసహ్యకరమైన దృశ్యం కదండి అది. విసర్జించిన దాన్ని మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళడం. దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును, వాట్ ఎవర్ గాడ్ హేట్స్ యూ హేట్ ఇట్ ఫ్రమ్ ద కోర్. దేవుడు దేన్ని ద్వేషిస్తాడో, దేవుడు ఏ పాపాన్ని అసహించుకుంటాడో నువ్వు కూడా ఆ పాపాన్ని అసహించుకుంటావు. అంటే అర్థం ఏంటంటే ఆ పాపం జోలికి వెళ్ళవన్నమాట. యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకున్నాడు అనే మాట వ్రాయబడింది. దేవుడి రాత్రికాల సమయంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఇంకా పాపంలో బ్రతుకుతున్నావేమో, ఇంకా నీ శరీరాశలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నావు, ఇంకా చాలా టైం ఉంటుందిలే అండి. ఇంకా సీనియర్స్ పోయాక 80 సంవత్సరాల వాళ్ళు వెళ్ళాక, తర్వాత 70 వాళ్ళు వెళ్ళాక, 60 వాళ్ళు వెళ్ళాక, 50 వాళ్ళు వెళ్ళాక, 40 వాళ్ళు వెళ్ళాక నేను ఎక్కడో ఉన్నాను, నా టర్న్ ఎప్పటికి వస్తుందో అని అనుకోవద్దు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితానికి గ్యారంటీ లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. సమయం ఉన్నప్పుడే దేవుని యందు భయము కలిగి పాపము చేయకుము అనే మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాజు జీవితం అంతటిని చక్కగా మరి కాచి వడపోసి అద్భుతమైన మాటలు చెప్పాడు ప్రసంగి గ్రంథంలో. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 11 verse 9లో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే దిస్ ఇస్ కండిషన్స్ అప్లైడ్. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. అయితే ఆ తర్వాత మాటలు లేకపోయింటే యవ్వనస్తులు అందరు ఫ్రీ బర్డ్స్ కదండి, అన్నీ చేయొచ్చంట, ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చంట, హ్యాపీగా ఉండొచ్చంట, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చంట. మైండ్కి ఏం తోచితే అది, మన బుద్ధి నాకేం చేయాలని నాకు మనసు కలిగితే ఆలోచన వస్తే అలా చేయొచ్చు అన్నమాట నువ్వు అనుకోవచ్చు. కానీ అయితే అనే మాట అక్కడ జ్ఞాని అయిన రాజు అయిన సొలొమోను రాస్తూ అంటున్నాడు, దేవుడు నిన్ను ఒక దినాన తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. దేర్ ఇస్ అ డే ఆఫ్ జడ్జ్మెంట్. దేర్ ఇస్ అ డే ఆఫ్ జడ్జ్మెంట్. ఒక రోజు రాబోతుంది, దేవుడు తీర్పు తీర్చబోతుంది. నువ్వు చేసిన మంచి వాటికి నీకు గొప్ప ప్రతిఫలము, బహుమానము, ఆశీర్వాదము, దీవెన ఇవ్వబోయే రోజు ఒకటి ఉంది. నువ్వు చేసే పాపాలకు తప్పిదాలకు, ఒకవేళ అదే పాపంలో బ్రతుకుతూ దేవుని ద్వేషిస్తూ దేవుని విసర్జిస్తూ ఒకవేళ దైవ భయం లేకుండా బ్రతుకుతూ ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టాల్సి వస్తే నీవు తీర్పులో నిలబడతావు. ఆ తీర్పు దినం ఒకటి ఉందని జ్ఞాపకం చేసుకొని రాజైన సొలొమోను ఈ ప్రసంగి గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డగా నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. దేవుని యందు నీకున్న భయభక్తులను బట్టి దేవునికి స్తోత్రం. అదే భయము భక్తి మన తర్వాత తరాలకు కూడా మనము అందించాలి. మన తర్వాత తరాలకు నేనైతే దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేసుకుంటా, ప్రభువా మేము ఈ తరములో నీ పని ఎలా చేస్తున్నామో మా తరువాత తరాలను మా బిడ్డలు అలా నీ కొరకు సేవ చేయాలి. వారి తరాలను వారు నీ కొరకు ప్రభావితము చేయాలి. ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక తరము గతించిపోతున్నట్లు అనిపిస్తుందండి. పెద్దవారి తరం అంతా గతించిపోతున్నట్లు అనిపిస్తుంది. పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి. అయితే నీ తర్వాత తరాన్ని దేవుని కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత ప్రతి తల్లి మీద, ప్రతి తండ్రి మీద ఉంది. ఆ దైవికమైన విలువలు, దేవుని యందు భయభక్తులు నీ తర్వాత తరానికి నీవు అందిస్తూ ఉన్నావా? దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే నీవు మరణానికి భయపడవు.